సో ఇప్పుడు మనం మల్టీ లెవెల్ అండ్ ఆర్ రియలైజేషన్స్ గురించి నేర్చుకుందాం. దీంట్లో భాగంగా ఏంటంటే క్యాస్కేడెడ్ ది నెంబర్ ఆఫ్ గేట్స్ బిట్వీన్ ద నెట్వర్క్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ గేట్. అంటే సపోజ్ ఒక అండ్ గేట్ ఇలా తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఏ సి బార్ అంటుందాం, అలాగే దీన్ని ఏ బి బార్ డి అందాం, ఏ బి బార్ డి అందాం, ఓకే, దీన్ని డి అందాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్ గేట్కి కనెక్ట్ చేద్దాం. ఒక ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆర్ గేట్కి కనెక్ట్ చేద్దాం. ఒక ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తే ఇది బూలియన్ ఫంక్షన్ ఎఫ్ ఏ సి బారు ప్లస్ ఏ బి బారు డి అవసరం లేదు, ఇక్కడ కనెక్ట్ చేద్దాం. సో సపోజ్ ఏ సి బారు ప్లస్ ఏ బి బారు ప్లస్ డి అర్థమైందా? ఇలా కనెక్ట్ చేస్తే దీని యొక్క బూలియన్ ఫంక్షన్ ఏమవుతుందంటే ఏ సి బార్ ప్లస్ ఏ బి బార్ ప్లస్ డి అవుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ లెవెల్ నెట్వర్క్ అంటే ఇది అనమాట, లెవెల్ 1, ఇదేమో లెవెల్ 2. సో లెవెల్ 1లో అండ్ నెట్వర్క్, లెవెల్ 2లో ఆర్ అని ఫాలో అవుతుంది, అండ్ ఫాలోడ్ బై ఆర్ అనమాట, అండ్ ఫాలోడ్ బై ఆర్ నెట్వర్క్. ఓకే, అలాగే ఆర్ ఫాలోడ్ బై అండ్ కూడా చేయొచ్చు. మనం ఇక్కడ మల్టీ లెవెల్ అండ్ ఆర్ రియలైజేషన్ చేస్తున్నాం. సో ఇదే దీనికి ఇన్పుట్లు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5. సో 5 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 5 లిటరల్స్ యూజ్ చేసాం. సేమ్ మల్టీ లెవెల్ నెట్వర్క్లో ఎలా చేస్తామో చూద్దాం. సో దీంట్లో ఈ ఫంక్షన్నే మనం ఏ కామన్ తీస్తే బి బార్ ప్లస్ సి బార్ కింద రాయొచ్చు, ప్లస్ డి కింద రాయొచ్చు కదా. సో ఇప్పుడు బి బార్ సి బార్ని ముందు ఆర్ గేట్తో రాస్తున్నాను, బి బార్ ప్లస్ సి బార్. దీన్ని ఒక అండ్ గేట్తో చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఏ ఇంటూ బి బార్ ప్లస్ సి బార్ వచ్చింది. ఆ తర్వాత దీన్ని డీతో ఆర్ గేట్ చేస్తున్నాను, అప్పుడు బూలియన్ ఫంక్షన్ ఎఫ్ వచ్చింది. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి అనమాట. ఓకే, ఇది బూలియన్ ఫంక్షన్ ఎఫ్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది అంటే ఇది ఒక లెవెల్ 1, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2, ఓకే, ఇది లెవెల్ 3, 3 లెవెల్స్ వచ్చినాయి. ఇప్పుడు 3 లెవెల్స్కి వచ్చినప్పుడు 2 లెవెల్స్కి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్లు చూడండి 1 2 3 4 ఇన్పుట్స్ వచ్చాయి. 4 ఇన్పుట్స్ అంటే 4 లిటరల్స్. ఓకే, లిటరల్స్ అంటే నెంబర్స్. ఇక్కడ 5 ఇన్పుట్లు వచ్చాయి, ఇక్కడ 4 ఇన్పుట్లు వచ్చాయి. సో పవర్ రెడ్యూస్ అవుతుంది, పవర్ రెడ్యూస్డ్ ఒక పాయింట్. నెక్స్ట్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది ఫర్ మల్టీ లెవెల్ నెట్వర్క్. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రాపగేషన్ డిలే, అంటే ఇక్కడ ఇన్పుట్లు ఇచ్చినప్పుడు అవుట్పుట్లోకి రావడానికి కొంత డిలే అవుద్ది, అలాగే ఇక్కడికి వచ్చేసరికి కొంత డిలే అవుద్ది, ఇక్కడికి వచ్చేసరికి కొంత డిలే అవుద్ది. ఆ విధంగా దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే డిలే ఇంక్రీజ్ అవుతుంది. ఈ మల్టీ లెవెల్ నెట్వర్క్లో డిలే ఇంక్రీజ్ అవుతుంది. డిలే ఇంక్రీజ్ అవుతే ఏమవుతుందంటే స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ రెడ్యూసెస్. దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. ఓకే, సో ఇది మల్టీ లెవెల్ అండ్ ఆర్ రియలైజేషన్. ఇందులో ఏంటంటే ఇన్పుట్లు పెరుగుతాయి, పవర్ పెరుగుద్ది, కానీ డిలే మాత్రం తగ్గుద్ది. డిలే తగ్గితే ఏమవుతుందంటే స్పీడ్ పెరుగుతుంది. ఓకే, సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్, దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద టైము మనకి కాస్ట్ రెడ్యూస్ అవ్వడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది రాదర్ దాన్ ది స్పీడ్. అఫ్కోర్స్ స్పీడ్ కూడా ఇంపార్టెంటే, బట్ కాస్ట్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడైతే మనకి కాస్ట్ అనేది లిటరల్స్ కాస్ట్ తగ్గడం, లిటరల్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ తగ్గడం, నెంబర్ ఆఫ్ ఇన్పుట్లు తగ్గడం ఇలాంటి ఏదైనా వస్తే కనుక అవి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దీన్ని మల్టీ లెవెల్ అండ్ ఆర్ రియలైజేషన్ అంటారు. సో ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మల్టీ లెవెల్ గేట్ నెట్వర్క్. ఎగ్జామ్లో ఎప్పుడైనా హౌ టు ఇంప్లిమెంట్ మల్టీ లెవెల్ గేట్ నెట్వర్క్ అంటే ఈ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఒక కేస్ తీసుకుంటాను, కేస్ 2 ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ABCDEF G అనే ఫంక్షన్స్ ఉన్నాయి. దీనికి ఫంక్షన్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ADF ప్లస్ AEF ప్లస్ BDF ప్లస్ BEF ప్లస్ CDF ప్లస్ CEF ప్లస్ G, ఇది ఫంక్షన్. సో ఈ బూలియన్ ఫంక్షన్ ఎఫ్లో అన్నిటిలోని కూడా ఎఫ్ కామన్గా ఉంది. సో ఎఫ్ కామన్ తీస్తే AD ప్లస్ AE ప్లస్ BD ప్లస్
బిఈ ప్లస్ సిడి ప్లస్ సిఈ ఇంటూ ఎఫ్ ప్లస్ జి. ఓకే, దీంట్లో మళ్ళీ డి కామన్గా ఉన్నది ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఉంది. కామన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ డి. ఓకే, ఇప్పుడు ఈ కామన్గా ఉన్నది ఇది, 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 కాబట్టి మళ్ళీ సేమ్ అదే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఈ ఇంటూ ఎఫ్, టోటల్గా ఎఫ్ ప్లస్ జి. సో దీంట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్గా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ డి ప్లస్ ఈ కింద డి ప్లస్ ఈ కింద రాయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఈ. ఓకే, దీన్ని రాసిన తర్వాత ఇంటూ ఎఫ్ ప్లస్ జి అని రాయొచ్చు. ఓకే, సో యాక్చువల్గా ఈ నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏడిఎఫ్, ఏఈఎఫ్, బీడిఎఫ్, బిఈఎఫ్, సిడిఎఫ్, సిఈఎఫ్ అండ్ జి. ఓకే, సో దిస్ ఈజ్ ద బూలియన్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని అండ్ నెట్వర్క్ ఫాలోడ్ బై ఆర్ నెట్వర్క్ అని చెప్పచ్చు. అలాగే దీన్ని లెవెల్ 1 అనొచ్చు, దీన్ని లెవెల్ 2 అనొచ్చు. ఓకే, ఇది 2 లెవెల్ అండ్ ఆర్ రియలైజేషన్. ఓకే, సేమ్ ఇదే నెట్వర్క్ని మనం ఏ విధంగా చేయొచ్చు అని అంటే, సపోజ్ ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది, దీన్ని మనం ఈ విధంగా రిడ్యూస్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. సో ఏబిసి ఇచ్చాను. అలాగే డి ప్లస్ ఈ వచ్చింది, డి ప్లస్ ఈ, ఈ రెండు ఎఫ్తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఎఫ్తో అండ్ గేట్ నెట్ కనెక్ట్ చేశాను. తర్వాత దీన్ని జీతో యాడ్ చేస్తున్నాను, ఇది ఎఫ్, ఇది జీ. సో ఏబిసి, ఏ ప్లస్ బి ప్లస్ సి, డి ప్లస్ ఈ ఇంటూ ఎఫ్. సో ఇది ఎఫ్, ఇది వచ్చింది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ డి ప్లస్ ఈ ఇంటూ ఎఫ్ వచ్చింది. ఓకే, ఇది. ఆ తర్వాత ఎఫ్ డాష్ అనుకోండి, దీన్ని జీతో యాక్ట్ చేస్తే ఎఫ్ డాష్ ప్లస్ జీ ఈక్వల్స్ టు ఎఫ్ వస్తుంది. ఎఫ్ అంటే ఇది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక లెవెల్ 1, ఇదొక లెవెల్ 2, ఇదొక లెవెల్ 3. ఈ 3 లెవెల్స్లోని మన ఇన్పుట్లు ఎన్ని తగ్గినాయి చూద్దాం. ఇది 3, ఇది 3 ఏఈఎఫ్, ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3, 1 2 3 4 5 6, 6 ఇంటూ 3 18 ఇన్పుట్స్ ఉన్నాయి. సో 18 లిటరల్స్ అవసరమైనవి, 18 లిటరల్స్ ఆర్ ఇన్పుట్స్ అవసరమైనవి. అదే 2 లెవెల్ నెట్వర్క్. అలాగే 3 లెవెల్ నెట్వర్క్కి 1 2 3 4 5 6 7 లిటరల్స్ అవసరమైనవి, 7 లిటరల్స్ అవసరమైనవి. సో 18 అల్ల 7 లిటరల్స్కి తగ్గిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు మనకి దీంట్లో పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, అలాగే స్పీడ్ పెరుగుతుంది. పవర్ కన్జంప్షన్ తగ్గితే ఏమవుతుంది, ఇక్కడ స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ రెడ్యూసెస్ బికాస్ డిలే ఇంక్రీజెస్, ప్రాపగేషన్ డిలే ఇంక్రీజెస్. ప్రాపగేషన్ డిలే అంటే ఇక్కడ ఇచ్చే ఇంకో ఇన్పుట్ ఇక్కడ రీచ్ అవ్వడానికి కొంత డిలే పడుతుంది, దాన్ని ప్రాపగేషన్ డిలే అంటారు. ఎందుకంటే 3 లెవెల్ కాబట్టి. ఓకే, అదే 2 లెవెల్ అనుకోండి, తక్కువ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ప్రాపగేషన్ డిలే దీంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది కాబట్టి స్పీడ్ పెరుగుద్ది. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఎప్పుడైనా లిటరల్స్ తగ్గించాలనుకున్నప్పుడు మల్టీ లెవెల్ నెట్వర్క్ అనేది బాగా ఉపయోగపడుతుంది.